ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆదివారం మిట్ట మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా హుటాహుటిన ఢిల్లీకి పయనం కాబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. త్వరలో వెళ్ళబోతున్నారని. జనరల్గా రాజకీయ కార్యకలాపాల విషయంలో కాస్త ఢిల్లీ రాజకీయాల విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో. అలాంటిది ఒక్కసారిగా ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆయన అనే వార్త రావడం అందరినీ నిజంగా ఒక ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి వార్తలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనకు సంబంధించి స్పష్టమైన అధికారిక షెడ్యూల్ కానీ పార్టీ వర్గాల నుంచి వివరణ కానీ ఇంకా రాలేదు, రావాల్సి ఉంది. సో ఈ అకస్మాత్ పర్యటన వెనుకున్నటువంటి కారణాలు ఏమై ఉంటాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే ఆల్రెడీ చూరందుకున్నాయి. ఈ హస్తన్న పర్యటన వెనుకున్నటువంటి అసలు రాజకీయ వ్యూహం ఏంటి అనే దాని మీద కూడా సోషల్ మీడియా వేదికగా నిమిషానికి ఒక కొత్త వార్త కథనము చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, వైసీపీ నాయకుల మీద కేసులు కావచ్చు, అలాగే మాజీ సీఎం భద్రతా వైఫల్యాల అంశాలు కావచ్చు, దీని మీద వైసీపీ ఎంపీలు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి వినతి పత్రాన్ని కూడా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో అప్పుడే ఈ పర్యటన ఖరారవుతుంది అనే వార్త రావడం అనేది ఎందుకు అని పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకి రక్షణ తగ్గించడం, అధికార కూటమి తీరు మీద కేంద్ర పెద్దల దృష్టికి ఈ అంశాన్ని ఫిర్యాదు చేసే విషయంలోనే జగన్ వెళ్ళబోతున్నారు అని వైసీపీ మీడియా అయితే అంటోంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ లేదా అధినాయకత్వం నుంచి పిలుపు రావడం వల్లే అత్యవసర భేటీ అనేది ఖరారైందని, అందుకే జగన్ తన పర్యటన ఇంత వేగంగా ఖరారు చేసుకున్నారు అనేటువంటి గుసగుసు కూడా వినిపిస్తున్న పరిస్థితుంది. మరోవైపు ఇది కేవలం రాష్ట్ర రాజకీయ అంశాలు మాత్రమే పరిమితం కాదని, జాతీయ స్థాయిలో ఆడుతున్నటువంటి ఒక పెద్ద రాజకీయ సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం అని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జాతీయ స్థాయి అంశాల మీద తమ పార్టీ యొక్క వైఖరిని స్పష్టం చేయడానికి, అలాగే భవిష్యత్తులో బిల్స్ కానీ ఇంకో వ్యూహం గురించి కానీ మాట్లాడడానికే జగన్ ఈ పర్యటనని పెట్టుకున్నారు అని కూడా ఇంకొందరు అంటున్నారు. అయితే ప్రత్యర్థి వర్గాల వైపు నుంచి మాత్రం దీని మీద భిన్నమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి వైపు నుంచి కేవలం తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ఈ పర్యటన చేస్తున్నారనే విమర్శలు కూడా వాళ్ళ వైపు నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కేంద్రం యొక్క దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీ వేదికగా జగన్ నిరసన తెలపడం లేదా కేంద్ర మంత్రుల్ని కలవడం లాంటి కార్యక్రమాలు అయ్యే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆదివారం పూట ఇంత పెద్ద న్యూస్ బయటికి రావడం, ఈయన ఢిల్లీ వెళ్తున్నారనే వార్త వైరల్ అవడం అనేది ఒక పెద్ద రాజకీయ ఊహమే ఉంటుంది దీని వెనకాల అని రాజకీయ పండితులు చాలా క్లియర్గా తమ విశ్లేషణలు అయితే తెలియజేస్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.